హాయ్ నమస్తే. నేను మీ సిద్ధుని. ఈ పువ్వులు చూసారు కదా! సంవత్సరానికి ఒకసారే కాస్తాయి ఈ పువ్వులు. అంటే ఏప్రిల్, మే ఆ టైంలో మాత్రమే కాస్తాయి ఈ పువ్వుల్ని. ఈ పువ్వుల్ని అగ్గి పువ్వులని కూడా అంటారు. ఈ పువ్వులు వింతగా ఉంటాయి చురకత్తుల్లాగా. మిగతా వాటితో పోలిస్తే ఇవి చాలా బెటర్‌గా కనిపిస్తా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ పువ్వుల్ని పవేసి జాతికి చెందినటువంటివి. అలాగే ఇవి బూటియా అనే ప్రజాజాతికి చెందినవి. దీని శాస్త్రీయ నామం మోనోస్పెర్మా అనే జాతికి చెందినవి. వీటిని అగ్గి పువ్వులని కూడా అంటారు. ఈ కాండాన్ని చూసారా? కొన్ని ఏరియాలో పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయి. కానీ మా ఏరియాలో మాత్రం ఓన్లీ తీగలు వంటి ఆటి మాత్రమే కనిపిస్తాయి. ఈ కాండాల్ని మనం పూర్వం అడవుల్లో ఆ కాండాన్ని కట్ చేసి అందులో ఉన్న నీరుని తాగితే జ్వరాలు అయి తగ్గిపోయేవి. ఆ కాండాన్ని చూసారు కదా! ఈ కాండాన్ని అన్నమాట. ఈ కాండాన్ని కట్ చేసి అందులో నీరు ఉంటది. ఆ నీరు తాగితే జ్వరం అది తగ్గేది. ఆహ్, మహా మహాదేవునికి కూడా ఈ మోదుగ పువ్వు అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రీతి. ఈ ప్రీతిని మోదుగ పువ్వుని పెట్టి పూజించినట్లయితే భక్తులు చాలా శివుడు ఆనందపరుతారన్నమాట. తనకు ఆ భక్తుల్ని ఏ విధంగా అయితే పూజిస్తారు. అదేవిధంగా మనకి ఇంకో విషయం ఏంటంటే నూకలమ్మ. నూకలమ్మ పండగొచ్చిందంటే మోదుగ పువ్వులు కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగే మన ఇంట్లో మోదుగ ప ఈ మన ఇంట్లో నూకలమ్మ పండగ చేసేటప్పుడు ఆహ్, ఏప కొమ్మని తీసుకొచ్చి ఒక పక్క పాతి దాన్ని అన్నీ చేసి ఒక చెంబుని చెంబు దగ్గర నీళ్లు పోసి దాంట్లో మోదుగ పువ్వు, అలాగే తాటికల్లు పెట్టి అంటే నూకలమ్మకి చాలా ప్రీతి అనమాట. ఈ తాటికల్లనేది. అంటే నైవేద్యంగా పెడతారనమాట. అదేవిధంగా నూకలమ్మకు ఈ గరిగలు, గరిగలంటే యాక్చువల్‌గా ఎవరికీ తెలీదు. గరిగలంటే నూకలమ్మ అమ్మవారికి చారే చీర అనమాట. అటువంటియనమాట. అలాగే నూకలమ్మకు చారే చీర పెట్టి నైవేద్యంగా పప్పు, అన్నం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇయన్నీ పెడతా ఉంటారన్నమాట. అంటే నూకలమ్మ గారు మనకి అన్నీ చేసి